హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఎర్లీ మార్నింగ్ విజయవాడ దగ్గర గొల్లపూడికి స్టార్ట్ అయిపోయాము. స్వామి ఇరుముడు అనేది అక్కడ చెల్లించాల్సి ఉంది ఈసారి. అందుకనే స్టార్ట్ అయ్యాము. ఎవరైనా శబరిమల వెళ్ళలేము, ఏ రీజన్ చేతనైనా శబరిమల వెళ్ళలేని వాళ్ళు గొల్లపూడిలో చెల్లించొచ్చండి ఇరుముడు అనేది. సో, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి తినకుండా. అప్పుడే మనం అక్కడికి త్వరగా రీచ్ అవుతాము. సో, నిత్యం గూడా అక్కడ ఈ సీజన్ అంతా కూడా ఇరుముడి చెల్లించాల్సిన వాళ్ళు కానీ, కట్టించుకోవాల్సిన వాళ్ళు కానీ అక్కడికి వెళ్తూనే ఉంటారు. మనకి వెళ్ళేటప్పుడు నాగార్జున యూనివర్సిటీ దగ్గర టెంపుల్ ఉంటాయి. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూసి స్టార్ట్ అవ్వచ్చు. మేమైతే పిల్లలు ఉన్నారు కదా, ఫుడ్ తినకుండా అంతసేపు ఉండరనేసి ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్‌గా గొల్లపూడి స్టార్ట్ అయిపోయాము. విజయవాడలో కూడా ఆగలేదు. వచ్చేప్పుడే అమ్మ దర్శనం కూడా చేసుకోవాలనేసి డైరెక్ట్‌గా స్టార్ట్ అయిపోయాం. ఫాగ్ అయితే మామూలుగా లేదండి. మంచు వర్షంలాగా కురుస్తుందనమాట. 7 అయింది అప్పటికే, అయినా కూడా చూడండి మంచంతా ఎలా ఉండిందో. మనకి యూనివర్సిటీ దగ్గర ఫ్లైఓవర్ కింద వైపు నుంచి వెళ్ళాలి దశావతారం టెంపుల్‌కి వెళ్ళాలంటే. చాలా బావుంటుంది టెంపుల్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి. టెంపుల్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి దశావతారం టెంపుల్ అనమాట. చాలా బావుంటుంది టెంపుల్. నెక్స్ట్ అది దాటిన వెంటనే జైన్స్ టెంపుల్ ఉంటుంది. మా చిన్నప్పుడు ఎక్స్కర్షన్ అంటే జైన్స్ టెంపుల్‌కి కూడా తీసుకెళ్ళేవాళ్ళు. కంపల్సరీగా గుంటూరు చుట్టుపక్కన ఫేమస్ అయిన వాటిల్లో ఈ జైన్స్ టెంపుల్ కూడా ఒకటండి. ఇంక మాటలోనే విజయవాడ రీచ్ అయిపోయాం. విజయవాడ రీచ్ అయిన తర్వాత మంచుకి అసలు నదైతే కనిపించట్లేదండి. మొత్తం కూడా మంచు తెల్లగా మంచుతో కప్పేసుందనమాట. మనకి విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఓన్ వెహికల్‌లో అయితే ఒక 10 మినిట్స్ లోపే వెళ్ళిపోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్స్ ఉండవు కాబట్టి 10 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. లేదు తర్వాత ట్రాఫిక్ స్టార్ట్ అయిన తర్వాత అయితే కొంచెం ఒక 20 మినిట్స్ అలా పడుతుంది. మనం గొల్లపూడి రీచ్ అయిపోయాము. ఇదొచ్చేసి టెంపుల్ వ్యూ అనమాట. మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవేలో పక్కన లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడైతే మనకు అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ ఉంటుంది. మనకి రోడ్డుకి ఇంకోవైపు రాములవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా బావుంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి. వీడియో క్లిప్పింగ్ తర్వాత యాడ్ చేస్తా రాములవారి టెంపుల్‌ది. బయట మనకి వ్యూ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ దొరకనివి ఇవ్వండి. మేమైతే ఏం తీసుకొచ్చుకోలే. అన్నీ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటుంది. బయట ఆర్చ్ మీద శబరిమలై నమూనా ఉంటుంది. ఒకసారి ఆగి చూసి ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి. సేమ్ శబరిమలైలో ఎలా అయితే ఉంటుందో అదే నమూనా ఇక్కడ ఉంటుంది బయట ఆర్చ్ మీద. చాలా బావుంటుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మొత్తం కూడా పూలతో డెకరేషన్ చేశారండి. సంక్రాంతి కాబట్టి అలాగే మనకి స్వాములు వస్తూ ఉంటారు, ఇరుముళ్ళు చెల్లిస్తూ ఉంటారు కదా, మొత్తం కూడా ఇలా పూలతో చక్కగా డెకరేషన్ చేస్తుందనమాట. ధ్వజస్తంభం దగ్గర మనకు చుట్టూతా కూడా విగ్రహాలు ఉంటాయి. బయట కురప్పస్వామి అమ్మనిది విగ్రహాలు ఉంటాయి. ఇంకో పక్క మనకి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. అలాగే ఎవరైనా మామూలైతే స్నానం ఆచరించి లోపల ఇరుముళ్ళకి వెళ్ళిపోవచ్చు. కాళ్ళు కడుక్కోవటానికి కూడా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి విమోచనానంద స్వామి అనమాట. విమోచనానంద స్వామి మనకి 1973 ఫిబ్రవరి 22న మనకి శంకుస్థాపన చేశారు. ఇక్కడ మనకి గోపురం దగ్గర 18 మెట్లు. ఆ 18 మెట్లకు కూడా 18 అంశాలు రాసుంటాయండి. అన్నీ కూడా ప్రతి ఒక్కరూ చదవండి. ఆ అంశాలనన్నీ కూడా అధిగమించిన వారే నిజమైన స్వామి భక్తుడనమాట. దీక్ష చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ అంశాలన్నిని కూడా అధిగమించి ఉండాలి. ఇక్కడ బయట మాలలు అమ్ముతూ ఉంటారు. 200 రూపీస్ తీసుకుంటారండి ఒక్కొక్క దండకి. ఇక్కడ మనకు బయట నెయ్యాభిషేకం చేపించాలనుకున్న వాళ్ళకి టికెట్స్, అలాగే ఇరుముడి చెల్లించాల్సిన వాళ్ళకి టికెట్ ఉంటుంది. 500 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి ఇరుముడి చెల్లించడానికి. స్వామి నమూనాని నేను ఊరికే పిక్స్ లాగా యాడ్ చేశాను. లోపల స్వామిని అయితే నేను ఎటువంటి వీడియోస్ కూడా తీసుకోలేదనమాట. ఇవి నేను గూగుల్ నుంచి తీసుకొని మీకు ఆ క్లిప్పింగ్స్ అనేది స్వామి ఎలా ఉంటారు, సేమ్ మనకి శబరిమలలో స్వామి ఎలా ఉంటారు ఇక్కడ కూడా అలాగే ఉంటారంట. శబరిమల అయితే చూడలేదు కాబట్టి సేమ్ అలాగే ఉంటారని మా స్వామి చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ అందరూ కూడా ఇట్లా చెల్లించాల్సిన వాళ్ళందరినీ ఒక 4 మెంబర్స్ 3 మెంబర్స్ యాడ్ అవుతూనే ఉంటారు నిత్యం అక్కడ. ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్కి స్టార్ట్ చేస్తారు. 2 పూజారులు వస్తారు. ఈ పూజారులు కూడా కేరళ పూజారులే ఉంటారండి. సామూహికంగా మనకు టికెట్ తీసుకున్న తర్వాత బయట ఇంకొక షాప్ ఉంటుంది. వాళ్ళే చెప్తారు మనకి ఏ షాప్ అనేది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ చూపిస్తే కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఇస్తారు. టవల్ లాంటివి కూడా అక్కడే అవైలబుల్ ఉంటాయి. మనం పర్చేస్ చేసుకోవచ్చు. టవల్ అయితే విడిగా పర్చేస్ చేయాలి. ఇలాగ నెయ్యి దగ్గర నుంచి మొత్తం వాళ్ళే ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. మనం టికెట్ తీసుకుంటే చాలు. మనకి ఇట్లాగా మొత్తం కూడా ప్రాసెస్ అనేది వాళ్ళ దగ్గర ఉండి చేయిస్తారనమాట. ప్రతి ప్రాసెస్ కూడా
ఇలా చక్కగా స్వామికి భక్తితో నెయ్యి అనేది సమర్పిస్తే స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఆ నెయ్యితోనే అభిషేకం చేస్తారండి. నేను చెప్పాను కదా 1973 ఫిబ్రవరి 22 శంకుస్థాపన అనేది చేశారు స్వామివారికి అని. తర్వాత మనకి 1975 మే 21న స్వామివారిని గర్భగుడిలో ప్రతిష్ఠించారనమాట. ఇది వచ్చేసి విమోచనానంద స్వామి కేరళ నుంచి వచ్చి ఆయన ఇష్టం అనమాట. ఇక్కడ కూడా సేమ్ శబరిమల వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉండాలనేసి ఆయన ఇష్టం మీద పంతం మీద ఈ టెంపుల్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ పూజారులు కూడా అందరూ కూడా కేరళ వాళ్ళే ఉంటారండి. సో వాళ్ళ ప్రాసెస్లో మన కేరళ ప్రాసెస్ ఎలా ఉంటుందో అన్నీ కూడా అదే ప్రాసెస్లో రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ కూర్చున్న పాప అయితే ఎంత భక్తితో చేస్తుందంటే పూజ అనేది తనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది స్వామి మీద. అదే ఇంట్రెస్ట్తో పూజ అనేది స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఉన్న తాతగారు అయితే ఆల్మోస్ట్ 20 years పైననే వేసుకున్నారంట మాల. ఈసారి అక్కడికి వెళ్ళలేక ఇక్కడనే సమర్పిస్తున్నారు. తర్వాత మా పిల్లల చేత కూడా వేయించారనమాట. ఇలాగా మొత్తం కూడా ఇలా సామూహికంగానే పూజ అనేది చేయిస్తారండి. లేదా ఒక్కళ్ళున్నా కూడా ఒకళ్ళతో కూడా చేయిస్తారంట. చుట్టూరుతా మనకి తిరుగుతూ ఉంటారు భక్తులు ఆ టెంపుల్లో. మనకి ఆ భక్తులు కూడా వచ్చి బియ్యం అనేది సమర్పించారు స్వామికి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్గా భక్తులు కూడా వచ్చి బియ్యం అనేది స్వామికి సమర్పించారండి. అలాగే ఫ్యామిలీ మేము మిగతా వాళ్ళకి కూడా అందరికీ కూడా బియ్యం సమర్పించుకొని నమస్కరించుకున్నాము. ఇలాగ నేను కూడా ప్రతి ఒక్కరికి బియ్యం సమర్పించి నమస్కరించుకున్నానండి. మనకు ప్రదక్షిణ చేసే భక్తులు కూడా వచ్చి నమస్కరించుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ మాకు ఒక 15 minutes నుంచి 20 minutes వరకు పట్టిందనమాట మనకి ఇరుముడి ప్రాసెస్ అనేది. మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్వాములు వచ్చి వాళ్ళ చేత మొత్తం కట్టేసేసి మొత్తం ఒకసారి అక్కడే ఆత్మ ప్రదక్షిణ చేయించేసి ఇంకా దర్శనానికి పంపిస్తారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే కాకుండా మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా బియ్యం సమర్పించుకున్నారండి. మనకి చాలా బాగుంటుందండి ఈ టెంపుల్లో. ఎవరైనా కూడా శబరిమల వెళ్ళలేని వాళ్ళు సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా చాలా ఇయర్స్ నుంచి అదే ప్రాసెస్లో రన్ అవుతూ ఉంది టెంపుల్ అనేది. చాలామంది ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. సో ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి విజిట్ చేయండి గొల్లపూడికి. మాకైతే ఒక 1000 rupees లోపే అయింది అక్కడ గుడిలో టెంపుల్లో. మనకి కార్ ఛార్జెస్ ఇవన్నీ కాకుండా ఒక 1000 rupees అవుతుంది. లేదు మేము కార్ ఎఫర్ట్ చేయలేమనుకున్న వాళ్ళు బస్సులో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు గుంటూరు నుంచి మనకి. లేదా ఇతర ప్రాంతాలు ఎక్కడి నుంచి కూడా విజయవాడ నుంచి అటు వెళ్ళే బస్సెస్ ఉంటాయి, అవి ఎక్కితే సరిపోతుందన్నమాట. నేనేంటంటే గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యా కాబట్టి మీకు అన్నీ అక్కడి నుంచి వివరాలు అనేవి చెప్తూ ఉన్నాను. మనకి ఇక్కడ మన మనస్ఫూర్తికి తోచినంత స్వామికి పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనీ అనేది ఇవ్వచ్చు అనమాట. 100 కానీ 200 కానీ 500 కానీ అలా మన ఇష్టం. అది వాళ్ళేం మనల్ని అక్కడ బార్గెన్ చేయరు. మనం ఏదో వాళ్ళ తృప్తి కోసం మన తృప్తి కోసం ఎంత చేసినా కూడా తీసుకుంటారు. మనకి ఎక్కడైతే ఇరుములు కడుతున్నారో అక్కడ మాలికాపురత్తమ్మ దేవి టెంపుల్ ఉంటుంది. స్వామికి ఒక పక్క మాలికాపురత్తమ్మ, ఇంకో పక్క వినాయకుడు, సెంటర్లో స్వామి వెనక భాగాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారనమాట. ఇలాగ ఆత్మ ప్రదక్షిణ చేసి స్వాములందరినీ కూడా ప్రదక్షిణ చేసి టెంపుల్లోకి వెళ్ళమంటారు దర్శనానికి. అక్కడ హారతి తీసుకొని మనము ఇరుముడి అనేది సమర్పించుకోవచ్చు. ఇంక అందరం కూడా ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మాలికాపురత్తమ్మ టెంపుల్ మొత్తం ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసి హారతి ఇచ్చిన తర్వాత ఇరుముడికి బయటకు వచ్చిన తర్వాత సైడ్ ఇంకో రూమ్ ఉంటుంది. అక్కడ అడిగామంటే పూజారి వచ్చి ఆ ఇరుముడి మొత్తం బియ్యం తీసుకొని మనకి అంతా కూడా అక్కడ పెట్టేస్తారు. తర్వాత బయట ఒక డబ్బా ఉంటుందండి, 20 రూపీస్కి ఆ డబ్బా తీసుకెళ్ళి ఇచ్చామంటే అందులో అభిషేకం నెయ్యి ఇంకా ఇరుముడి బియ్యం మనకి కవర్లో కట్టి ఇస్తారనమాట. అవి ఇంటికి తీసుకొచ్చి మనం నైవేద్యం స్వామికి సమర్పించవచ్చు. తర్వాత విజయవాడ టెంపుల్కి వెళ్ళాం దర్శనానికి. నేనైతే మొబైల్ పైకి తీసుకెళ్ళలేదండి. అమ్మ గోపురం చూస్తే ఎప్పుడెప్పుడు ఆమెను చూడాలా అని నాకు ఆరాటం అనమాట. అంత ఇష్టం నాకు అమ్మ అంటే. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను. చాలా శక్తివంతమైన అమ్మ దుర్గమ్మ అనమాట. నేను నమ్మే దేవత ఆవిడ ఒక్కటే. చెప్పాలంటే ఆవిడంటే నాకు చాలా ఇష్టం అనమాట. తర్వాత టెంపుల్కి వెళ్ళిపోయాం దర్శనానికి. సంక్రాంతి సంబరాలు అయితే చాలా బాగా చేస్తున్నారు. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గంగిరెద్దులు కానీ హరిదాసులు కానీ అలాగే బొమ్మల కొలువు అన్నీ కూడా చాలా బాగున్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగున్నాయి. నేను మొబైల్ తీసుకెళ్ళలేదు కాబట్టి ఎటువంటి షూట్ చేయలేదు పైన. నేను
ఆమె మీదే ఇంట్రెస్ట్ ఎక్కువుంటుంది. మొబైల్ అయితే నేనైతే పైకి తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళిన వాళ్ళు షూట్ చేస్తూ ఉన్నారు చాలామంది. తర్వాత ఇక్కడ మనకి మన్నిగూడ్ టెంపుల్స్ ఉంటాయి. బ్యారేజ్ దగ్గర ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. చాలా జరిగింది మాకైతే దర్శనము. మేమైతే అంత త్వరగా పండగ రోజు భోగి రోజు వెళ్ళామనమాట. అంత త్వరగా దర్శనం అవుతుందయితే అనుకోలేదు. ఒక 10 మినిట్స్‌లోనే మాకు దర్శనం అనేది అయిపోయింది. లిఫ్ట్ వైపు నుంచి వెళ్ళామండి. అటువైపు నుంచి మనకు వెహికల్స్ అలౌ చేయట్లేదు గోపురం వైపు నుంచి. అదయిపోయిన తర్వాత అందరం కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసాం. అప్పటికే మాకు 11 అయిపోయింది. అక్కడ ఇరుముడి చెల్లించటం, ఇక్కడ దర్శనం మొత్తం గూడా. ఇంక పిల్లలకి ఆకలేస్తుంది. ఇంక వాళ్ళ బొమ్మలు కొనుక్కోవడం మ్యాండేటరీ. విజయవాడలో బొమ్మలు కొనుక్కుంది మా లక్కీ అయితే. వీడియో కోసం చూపిస్తుందనమాట పాప. గుంటూరు రీచ్ అయిపోయాము. గుంటూరు రీచ్ అయ్యేసరికి మేము 12:30 అలా అయిపోయిందనమాట. గుంటూరు రీచ్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్‌లో ఫ్రీడమ్ ఫైటర్స్ విగ్రహాలుంటాయి. నాకైతే అవి చాలా ఇష్టం. వెళ్ళినప్పుడల్లా ప్రతి వీడియోలో గూడా నేను ఏదైనా జర్నీ వీడియో చేసినప్పుడు ఈ క్లిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. తర్వాత నేను చిల్లీస్ దగ్గర మనకి ద్వారకా ఐస్ క్రీమ్స్ అండ్ జ్యూసెస్ ఉన్నాయి కదా! అక్కడ ఆగేసి ఆల్రెడీ ప్రీవియస్ షార్ట్స్ కూడా నేను యాడ్ చేశాను దానికి సంబంధించింది. చాలా బావుంటాయి. ఇక్కడ ఐస్ క్రీమ్స్ బావుంటాయండి. జ్యూస్ కన్నా కూడా చెప్పాలంటే. మేమైతే జ్యూస్ తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.